మన గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వడం కోసం ఏం చూడాల్సి ఉంది? ఇప్పుడు ఉదాహరణకి మనం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పాము అనుకోండి. సో మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం. రిటర్న్ ఎగ్జామ్ మెయిన్స్ అనుకోండి, నాలుగు లాంగ్వేజ్ పైన పట్టు అది ఉండాలి, వొకాబులరీ పెర్ఫెక్ట్ వేలో ఉండాలి, అవన్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ రావాలి, ఫ్యాక్ట్స్ పైన అవగాహన ఉండాలి, ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి లింక్ అనేది కరెక్ట్గా ఏర్పడాలి, ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్కి మధ్య లింక్ అనేది ఏర్పరచాలి. లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఈ ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్స్లో. ఏపీలో మనకి స్టేజెస్ ఎట్లా ఉంటాయి? ప్రిలిమ్స్ ఒకటి ఉంటుంది మనకి. ప్రిలిమ్స్లో ఒకే పేపర్ ఉంటుంది, దాంట్లో 5 సబ్జెక్ట్స్ పెట్టినాడైనా, ఇండియన్ హిస్టరీ అని, జోగ్రఫీ అని, సోషియాలజీ పార్ట్ అని, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అన్నాడు. తర్వాత వీళ్ళు మెయిన్స్కి పోతారు. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత 2 పేపర్స్ ఉంటాయి అంతే వీళ్ళకి. ఈ 2 పేపర్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి. పేపర్ 1కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ, పాలిటీ. సో ఇందులో మనకి పేపర్ 1కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇక పాలిటీ ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసరికి సో ఎస్ఎన్టీ ఎకానమీ ఎస్ఎన్టీ ఎకానమీ, అంతే. ఈ 4 ఇంతే మన యొక్క ఏపీపీఎస్సి వాళ్ళకి. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో జస్ట్ పేపర్ 1 మీకు తెలిసిందే, మొన్న ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారు ఏపీలో. ఒక్క ఇండియన్ హిస్టరీ చదువుకొని క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక్క ఇండియన్ హిస్టరీ. తెలంగాణ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్లే, ఏపీ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు ఒక్క తప్పు చేస్తే 1/3 మార్క్ ఎగిరి, అంటే 3 తప్పులు చేస్తే 1 మార్క్ మైనస్లోకి వెళ్ళిపోతారు. 3 తప్పులు చేస్తే 1 మార్క్ మైనస్ అయిపోతుంది. కాబట్టి అక్కడ కట్ ఆఫ్ 19-18 సుమారు వచ్చేసింది ప్రిలిమ్స్లో. అయితే మనకి సిలబస్లో ఏం చెప్పాడు? సిపిటి అని చెప్పినాడు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ సెలెక్ట్ అయిన వారిలో 1000 పోస్టులు అనుకుందాం, 1000కి కొంచెం అడిషనల్గా కొంతమంది ఎక్స్ట్రా సెలెక్ట్ చేస్తాడు కొంత, అది ఎంత పర్సెంట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు అక్కడ నోటిఫికేషన్లో. వాళ్ళకి ఏం చేస్తాడు? సిపిటి టెస్ట్ పెడతాడు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతాడు. అందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళు 40% స్కోర్ చేయాలి, లేకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. మెయిన్స్లో ఎంత స్కోర్ చేసినా వేస్ట్, ఇక మరి కన్సిడరేషన్ చేయరు. సో కాబట్టి ఇక్కడ సిపిటి అది క్వాలిఫైయింగ్ నేచర్, అది ఓన్లీ క్వాలిఫైయింగ్, దాన్ని ఫైనల్ స్కోర్లో కలపరు దాన్ని, ఓన్లీ క్వాలిఫైయింగ్. మినిమం 40% స్కోర్ చేయాలి ఓసీ క్యాండిడేట్స్. బీసీ వాళ్ళు అయితే 35% స్కోర్ చేయాలి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30% స్కోర్ చేయాలి. ఇది చాలా ఈజీ, ఇది టెన్షన్ పడవలసిన ఏమీ అవసరం ఉండదు, ఇది చాలా ఈజీ, చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అది ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్ షీట్లు ఇటువంటివి కొన్ని ఉంటాయి, దానికి సంబంధించి ఉంటుంది అంతే. అది ఈజీ, దాన్ని పట్టించుకో అవసరమే లే. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, సర్వీస్. తెలంగాణ వాళ్ళకి వచ్చినామనుకోండి, ఒకే ఒక ఫేజ్లో లేపేస్తారు వాళ్ళని. ఇక్కడ ప్రిలిమినరీ, మెయిన్స్, సిపిటి అని చెప్పి అన్నారు కదా, అదేమీ లే. తెలంగాణ వాళ్ళకి ఏంది, ఒకే ఒక ఫేజ్లో మొత్తం 4 పేపర్లు పెట్టినాడు, ఈచ్ 150, 600 మార్క్స్. ఇక్కడ మనం చూస్తున్నాం ఓన్లీ 300 మార్క్స్కే ఏపీలో, కానీ తెలంగాణలో 600 మార్క్స్ ఉంటుంది, 600. ఈ పేపర్ 1 అంటే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, లైక్ మనకి కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్గా ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ పార్ట్ యాజ్ యూజువల్గా ఉంటుంది, జోగ్రఫీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పి ఉంటాయి, ఇక హెరిటేజ్, ఇండియన్ హెరిటేజ్, తెలంగాణ హెరిటేజ్ అని చెప్పి ఇటువంటి అంశాలు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఇక పేపర్ 2కి వచ్చినామనుకోండి, ఇక్కడ ప్యూర్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తర్వాత పాలిటీ ఉంటుంది, ఇక సోషియాలజీ ఉంటుంది, సోషియాలజీ. సో ఇవి మనకి పేపర్ 2లో. పేపర్ 3కి వచ్చేసరికి ఏముంటుంది? ఎకానమీ పార్ట్, అది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ అని చెప్పి అనుకుందాం. పేపర్ 4 తెలంగాణ మూమెంట్. ఇవి ఉంటాయి మనకి. సో మన తెలంగాణలో గ్రూప్ 2 ఆఫీసర్ అవడం కోసం 4 పేపర్స్ అటెంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ పేపర్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అది. పేపర్ 2లో అయితే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ. పేపర్ 3 అయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4 తెలంగాణ మూమెంట్. ఓకే, టోటల్ 600 మార్క్స్. ఈ 600 మార్క్స్లో ఎంత స్కోర్ చేస్తే తెలంగాణలో మనం అనుకున్న సర్వీస్ని సాధించవచ్చు? అవుట్ ఆఫ్ 600 హౌ మచ్ స్కోర్ వీ హ్యావ్ టు స్కోర్? రఫ్లీ. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇక్కడ మీరు ఎన్ని తప్పులైనా పెట్టుకోండి, మైనస్ ఏమి ఉండదు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఏపీ వాళ్ళకి, తెలంగాణకి నెగిటివ్ మార్కింగ్ లే, తప్పులు పెట్టినా ప్రాబ్లం లే. ఎన్ని రావాలి? అవుట్ ఆఫ్ 600.
సో 440 స్కోర్ చేసినామంటే ఎక్స్ట్రాడినరీ స్కోర్ ఇది. అవుట్ ఆఫ్ 600 మీరు 430 440 స్కోర్ చేసినారంటే సర్వీస్ వచ్చేస్తుంది. అయితే 440 ప్లస్ 441 442 443 వెళ్తా చూడండి, వాళ్ళు మంచి సర్వీస్లో వస్తాయి. లైక్ మున్సిపల్ కమిషనర్, లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ ఎక్కువ మంది పెడుతూ ఉంటారు, సబ్ రిజిస్ట్రార్ ఎసెట్రా. తక్కువ పోస్టులు ఉంటాయి కానీ డిమాండ్ ఎక్కువ. సబ్ రిజిస్ట్రార్కి, మున్సిపల్ కమిషనర్కి. డిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి, అది కూడా చరిష్మాటిక్ పోస్టే. డిప్యూటీ తహసీల్దార్ ప్రత్యేకత ఏంటంటే పవర్స్ ఉంటాయి. ఇక మున్సిపల్ కమిషనర్ ఛాలెంజింగ్ పోస్ట్, అది మున్సిపల్ కమిషనర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే, ఆఫీసర్ క్యాడర్స్ ఇవన్నీ కూడా లక్షల మంది కోరిక ఉంటుంది, నేను ఆఫీసర్ అవ్వాలని చెప్పి. అయితే ఎవడైతే ఆఫీసర్ అవడం కోసం ప్రయత్నాలు చేస్తాడో రైట్ వేలో, వాళ్ళు ఆఫీసర్ అవుతారు. రైట్ వేలో ఎఫర్ట్ అనేది పెట్టాలి. చాలామందికి కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేర్చు కోసం ప్రయత్నం సరిగ్గా చేయరు, ఆ ప్రయత్నం కూడా సరిగ్గా చేయాలి. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మీరు వచ్చారు, లక్ష్యం ఏంటంటే ఆ సబ్జెక్ట్ని సింపుల్ వేలో నేర్చుకోవడం. కోచింగ్కి రాకపోయినా మీకు సర్వీస్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంది. ఏపీ హిస్టరీ అనుకోండి, మార్కెట్లో పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, టెన్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్. అయితే ఈ పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాలు చదివి ఒక ఈవెంట్కి ఇంకొక ఈవెంట్కి లింక్ పెట్టడం కోసం నెలలు కొందరికి సంవత్సరాలు కూడా పట్టేస్తుంది, కొందరికి అసలు అర్థమే అవ్వదు. అదేంటి, కోచింగ్ రావడం వల్ల సింప్లిఫై అయిపోతుంది. యాక్చువల్గా మనం ఒక ఏపీ హిస్టరీని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎటువంటి కోచింగ్ లేకుండా అంటే ఆల్మోస్ట్ 1 year పడుతుంది షూర్గా. 1 year మీ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది కోచింగ్కి వచ్చినాం అనుకోండి, 1.5 month 2 monthsలో మొత్తం సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేస్తుంది. అలా టైం సేవింగ్ అవుతుంది అంతే. చాలామంది విలేజెస్లో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు ఏంటంటే సబ్జెక్ట్ మీకు ఈజీ అయిపోతుంది, లింకింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఏపీ హిస్టరీ ఉంది. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు మన మెయిన్స్లో? 75 మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు 75 మార్క్స్. ఈ 75లో మనం ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ లెక్చర్ ద్వారా నేను ఇచ్చే లింకింగ్, నేను ఇచ్చే కొన్ని ఎక్సర్సైజులు మీరు చేయాల్సి ఉంటాయి. అలా చేయడం ద్వారా 70 ఈజీగా చేయగలుగుతారు. అవుట్ ఆఫ్ 75లో యూ కెన్ స్కోర్ 70 ఈజీలీ. పాలిటీకి కూడా అవకాశం ఉంటుంది. పాలిటీకి కూడా ఎస్ఎన్టీ ఎకానమీ పేపర్ ఉంటుంది కదా, కొంచెం అంటే అది ఆ సబ్జెక్ట్ నైజం అలా ఉంటుంది. మనం 70 65 స్కోర్ చేయడం అనేది కష్టం, అది చేయవచ్చు కొంతవరకు. అయితే ఇక్కడ ఏపీ హిస్టరీలో నేను ఇచ్చే క్లాస్ రూమ్ లెక్చర్ ద్వారా, నేను ఇచ్చే నోట్స్ ద్వారా, ప్లస్ నేను పెట్టే కొన్ని టెస్ట్ లైవ్ ద్వారా మీరు అవుట్ ఆఫ్ 75లో 70 వరకు స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ తెలంగాణ హిస్టరీ. సో ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండు ఒకటే. మనం గతంలో 2014 వరకు కలిసే ఉన్నాం కదా, 2014 వరకు కలిసే ఉన్నాం. అప్పుడు మనది ఒకే హిస్టరీ మంది. 2014 తర్వాత వేరే అని చెప్పి చరిత్ర మొత్తం మార్చేసుకోం. యాన్షియన్ పీరియడ్, మిడివల్ పీరియడ్, ప్రాచీన యుగం, మధ్యయుగం, సేమ్ హిస్టరీ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి సేమ్ హిస్టరీ ఉంటుంది యాన్షియన్ పీరియడ్లో అండ్ మిడివల్ పీరియడ్లో. ఓన్లీ మోడర్న్ పీరియడ్లో చేంజ్ అయిపోతుంది. మోడర్న్ పీరియడ్ మన ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ కంట్రోల్లో ఉంటుంది, బ్రిటిష్ కంట్రోల్ కాబట్టి బ్రిటిష్ హిస్టరీ కలుస్తుంది అక్కడ. తెలంగాణ ప్రాంతం అసఫ్జాహీల కంట్రోల్లో ఉంటుంది, అసఫ్జాహీ. సో వాళ్ళ హిస్టరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ రీజనల్ హిస్టరీ, ఏపీ తెలంగాణ హిస్టరీ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 70% సేమ్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70% సేమ్ ఉంటుంది, రిమైనింగ్ చేంజ్ అయిపోతుంది. ఆ సేమ్గా ఉన్న 60-70% ఉంది కదా, ఇది మనం కలిసి చూస్తాం. ఏపీ తెలంగాణ బ్యాచ్ కలిసి ఉన్నాం, ఇక్కడ మనం కలిసి చూస్తాం. ఈ 60-70% ఏదైతే ఈ సేమ్ ఉందో అది కలిసి చూస్తాం, ఆ తర్వాత వేరైపోతాం. ఓకే, ఇప్పుడు ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఈ రెండు కూడా ఒకటే, ఆల్మోస్ట్ 60 to 70%. ఆ ఏకంగా ఉన్నది సేమ్గా ఉన్న సిలబస్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం.